కట్ చేస్తున్నాక మనకు కావాలి కదా. అయినా దీనికి ఎప్పుడు చూసినా మనకు అది హలో హలో చూసుకోవాలి. మనీ పూర్ణిమ అరుణ్ కుమార్ అరుణ్ బృంద. హలో హలో మనీ అరుణ్ వేసేదానికి 5 మీటింగ్స్ చేసుకుంటున్నాను నేను. హలో ఏంది ఎవరు మాట్లాడుతున్నారు? కామ్గా ఉన్నారు. ఎవరు మా బృందానా? ఇప్పుడు హలో వినొస్తుందమ్మా? వినపడతాను సార్. ఏమైతే మీతో వాళ్ళు ఎవరు రెస్పాండ్ కలదే? రైట్. అయితే నిన్న ప్రాబ్లం వేసి ప్రాక్టీస్ చేశారా? చేసాం. ఏమేమి రేషియోస్ తీసుకున్నారు అక్కడ? కరెంట్ రేషియో, ప్రస్తుత నిష్పత్తి, ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు, కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. సో కాబట్టి ఇక్కడ కరెంట్ అసెట్స్ అంటే ఏమేమి తీసుకున్నాము? ఏమేమి తీసుకున్నామా కరెంట్ అసెట్స్ కింద? బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ ఉండేటువంటి దాని కింద ఏమేమి తీసుకున్నారు మీరు? హలో ఏమి ఎవరు నా బృందా? ఏమేమి చేస్తున్నారంటే మరి మాట్లాడదాం. ఏమి అరుణ్, ఎవరో ఒక రెస్పాండ్ కావాలి మినిమం మీకు. ఏమి మీకు ఏమైంది? ఏమా జ్యోతి, మీకెవరు రెస్పాండ్ కదా? హలో
చెప్పమా. ఏం సిగ్నల్ రావడం లేదా? వాయిస్ బ్రేక్ అవుతాను సార్ మీకు. నాదే ఇప్పుడు మా హలో వినొస్తుందమ్మా ఇప్పుడు? ఇంకా బ్రేక్ అవుతా ఉంది. నీకు సిగ్నల్స్ లేవు. ఏమ్మా బృంద, జ్యోతి, హలో. హలో, వినిస్తుందమ్మా ఇప్పుడు? ఇప్పుడు వినపడతాను సార్. రైట్. నిన్న కరెంట్ అసెట్స్ కింద ఏమేమి తీసుకున్నాము, కరెంట్ లైబిలిటీస్ కింద ఏమేమి తీసుకున్నాం చెప్పండి. బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్, కరెంట్ అసెట్స్ ఏవి ఏవేవి తీసుకున్నాము? ప్రాబ్లం పెట్టారు, రాసుకున్నారా మీరు? చెప్పమా. స్టాక్, బిల్స్ పేయబుల్, డెటార్స్, బ్యాంక్, కరెంట్ బిల్స్ పేయబుల్, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్? బిల్స్ రిసీవబుల్. స్టాక్, బిల్స్ రిసీవబుల్, డెటార్స్, బ్యాంక్, మార్కెటబుల్ సెక్యూరిటీస్. అలాగే కరెంట్ లయబిలిటీస్ అంటే మళ్ళీ ఇంకొక ప్రాబ్లంకు ఏ ప్రాబ్లం, ఎన్ని ప్రాబ్లమ్స్ వేసినా మీకు క్లారిటీ ఉంటే ఇదే విధంగా ఉంటాయి కాబట్టి రేషియోస్ అనేటివి ఇలాగే అడుగుతారు. సో కాబట్టి మీకు ఈ కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, కరెంట్ లయబిలిటీస్ అంటే ఏంటి అనేది క్లారిటీ ఉండాలి. కాబట్టి లయబిలిటీస్ సైడ్ కరెంట్ లయబిలిటీస్ ఏమున్నాయి? కరెంట్ లయబిలిటీస్ ఏమేమి తీసుకున్నాం కరెంట్ లయబిలిటీస్ కింద? చెప్పమా. హలో సార్. హలో, నీకు సిగ్నల్స్ సరిగా లేనట్టుకున్నాయమ్మా. పోతే నెక్స్ట్ మా జ్యోతి. వేసారమ్మా ప్రాబ్లము? వేసాం సార్. ఏమేమి తీసుకున్నారు? కరెంట్ లయబిలిటీస్, కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ వచ్చి స్టాక్ ఇన్ ట్రేడ్, బిల్స్ రిసీవబుల్స్, డెప్టార్స్, బ్యాంక్స్. మార్కెటబుల్ సెక్యూరిటీస్ కూడా. రైట్. టోటల్ 10 lakhs అవి తీసుకున్నాం. అలాగే కరెంట్ లయబిలిటీస్ వచ్చేసి ఏం తీసుకున్నాం? ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, బిల్స్ పేయబుల్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, క్రెడిటార్స్. రైట్. ఆడ వరకు 4 lakhs, కరెంట్ అసెట్స్ 10 lakhs. సో కాబట్టి ఆ రెండింటికి మనం నిష్పత్తి కట్టినట్టయితే కరెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంది ఇక్కడ?
2.5:1. సో ఎందుకు మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగిందంటే మనకు కరెంట్ అసెట్స్ ఉండాలి. వాట్ ఆర్ ద కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ అనేది. నెక్స్ట్ సెకండ్ రేషియో ఏం వేసాం చూడండి. క్విక్ రేషియో సెకండ్ రేషియో క్విక్ రేషియో ఆర్ లిక్విడ్ రేషియో ఆర్ యాసిడ్ టెస్ట్ రేషియో అంటాం దాన్ని. సో కాబట్టి ఏంది దానికి సూత్రము? అసెట్స్ క్విక్ లయబిలిటీస్. లిక్విడ్ అసెట్స్ రెండు సూత్రాలు ఉన్నాయి దానికి. లిక్విడ్ అసెట్స్ బై లిక్విడ్ లయబిలిటీస్. సో కాబట్టి మనం ఫస్ట్ లిక్విడ్ అసెట్స్ బై లిక్విడ్ లయబిలిటీస్ ఆ నిష్పత్తి ఎంత వచ్చింది చూడండి. లిక్విడ్ అసెట్స్ అంటే టోటల్ కరెంట్ అసెట్స్ మనకు తెలుసు 10 lakhs లో నుంచి. లిక్విడ్ అసెట్స్ అంటే స్టాక్ ఇన్ ట్రేడ్, వర్తకం సరుకును కనుక లెస్ చేస్తే మనకు రిమైనింగ్ 4 lakhs ఉంటుంది. ఎందుకంటే 6 lakhs స్టాక్ ఉంది కాబట్టి దాన్ని తీసేసి రిమైనింగ్ 4 lakhs ఉంటుంది. అలాగే మనకు లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్ 4 lakhs వచ్చాయి కాబట్టి కరెంట్ లయబిలిటీస్ లోంచి బ్యాంక్ ఓవర్డీని లెస్ చేసుకుంటే 3,80,000 వచ్చింది. కాబట్టి 4 lakhs by 3,80,000 వేస్తే లిక్విడ్ అసెట్స్ బై లిక్విడ్ లయబిలిటీస్ వేస్తే 1.05:1 వచ్చింది. 1.05:1 అది లిక్విడిటీ రేషియో ఆర్ యాసిడ్ టెస్ట్ రేషియో ఆర్ క్విక్ రేషియో. నెక్స్ట్ దీనికి ఉండేటువంటి రెండో సూత్రం లిక్విడ్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. లిక్విడ్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. సో కాబట్టి ఇది మనకు లిక్విడ్ అసెట్స్ 4 lakhs, అలాగే కరెంట్ లయబిలిటీస్ 4 lakhs కాబట్టి 1:1 వచ్చింది. 1:1. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అబ్సొల్యూట్ లిక్విడ్ రేషియో, పరమ ద్రవ్యత్వ నిష్పత్తి. సో దీన్ని ఎలా కనుక్కోవాలి? ఏంటి దీనికి సూత్రము? అబ్సొల్యూట్ లిక్విడ్ రేషియో పరమ ద్రవ్యత్వ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఏంది సూత్రము? ఏంది జనరల్ గా సూత్రము? క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ ప్లస్ మార్కెటబుల్ సెక్యూరిటీస్. మనకి ఇక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్ ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ బ్యాంకులో నగదు, క్యాష్ ఎట్ బ్యాంక్ ప్లస్ మార్కెటబుల్ సెక్యూరిటీస్ బై కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ ఎంత వచ్చినాయి? 4 lakhs మనకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం కొత్తగా కనుక్కోవాల్సినటువంటి చేతిలో నగదు ఎంత ఉంది? బ్యాంకులో నగదు 2 lakhs, మార్కెటబుల్ సెక్యూరిటీస్ 20,000, మొత్తం 2,20,000. సో కాబట్టి 2,20,000 by 4 lakhs వేస్తే ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది చూడండి? 0.55:1 రైట్ అది. సో కాబట్టి ఇక్కడ అబ్సొల్యూట్ లిక్విడ్ రేషియోకి మనము క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంకు ప్లస్ మార్కెటబుల్ సెక్యూరిటీస్ బై కరెంట్ లయబిలిటీస్ తీసుకుంటాం. ఇది గుర్తుపెట్టుకు ఉండాలి. లెక్కలు చెప్తా ఉంటే ఇంటే బాగా రేపు మీరు ఎగ్జామ్స్ పోయేటప్పుడు ఈక్వేషన్స్ గుర్తురావు, ప్రాబ్లమ్ వేయలేరు. రైట్. సో నెక్స్ట్ ఏం వేసాము? నిర్వహణ మూలధనానికి ఇన్వెంటరీ, రేషియో ఆఫ్ ఇన్వెంటరీ టు వర్కింగ్ క్యాపిటల్. రేషియో ఆఫ్ ఇన్వెంటరీ టు వర్కింగ్ క్యాపిటల్. సో కాబట్టి ఇందులో మనకు వర్కింగ్ క్యాపిటల్ లో అన్నీ ఉంటాయి. వర్కింగ్ క్యాపిటల్ ఎలా వస్తుంది? వర్కింగ్ క్యాపిటల్ ఎలా కనుక్కోవాలి? ఇన్వెంటరీ మనకు డైరెక్ట్ గా కనబడుతూ ఉంది. ఇన్వెంటరీ ఈజ్ ఈక్వల్ టు ఏంది సూత్రం అంటే ఇన్వెంటరీ బై నిర్వహణ మూలధనం. ఇన్వెంటరీ 6 lakhs ఉంది. నిర్వహణ మూలధనం వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు ఎలా కనుక్కోవాలి? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. సో కరెంట్ అసెట్స్ 10 lakhs, కరెంట్ లయబిలిటీస్ 4 lakhs తీసేస్తే
నిర్వహణ మూలధనం కూడా ఎంత ఉంటుంది? 10 lakhs లో నుంచి 4 lakhs తీసేస్తే 6 lakhs వస్తుంది. కాబట్టి ఇక్కడ నిర్వహణ మూలధనానికి ఇన్వెంటరీ నిష్పత్తి 6 లక్షలు బై 6 లక్షలు వేస్తే = 1:1 వచ్చింది. అంటే నిర్వహణ మూలధనం మొత్తము ఇన్వెంటరీలో వాడు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. మొత్తం నిర్వహణ మూలధనం మొత్తము వాళ్ళు వర్తకపు సరుకు వెచ్చించి ఖర్చు పెట్టున్నారు అనేది మనకు అక్కడ క్లియర్ కట్ గా అర్థమవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ స్థిరాస్తులకు ప్రస్తుత ఆస్తుల నిష్పత్తి, రేషియో ఆఫ్ కరెంట్ అసెట్స్ టు ఫిక్స్డ్ అసెట్స్. కాబట్టి దానికి ఏంది ఈక్వేషను? కరెంట్ అసెట్స్ బై ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ బై ఫిక్స్డ్ అసెట్స్, ప్రస్తుత ఆస్తులు బై స్థిరాస్తులు. కాబట్టి ప్రస్తుత ఆస్తులు మనకి తెలుసు ఆల్రెడీ రేషియోలో ఇంతకు ముందు క్యాలిక్యులేట్ చేసాం 10 lakhs. అలాగే ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తులు అంటే ఏమేమి తీసుకోవాలి చూడండి. స్థిరాస్తులు అంటే గుడ్ విల్, ప్లాంట్ యంత్రాలు, భూమి భవనాలు, ఫర్నిచరు, బిగింపులు. ఆడ వరకు ఎంత అవుతుంది చూడండి, 19 lakhs అవుతుంది, 19 లక్షలు. సో కాబట్టి మనకు 10 లక్షలు బై 19 లక్షలు వేస్తే = 10:19, 10:19. అంటే ఇక్కడ స్థిరాస్తుల్లో దగ్గర దాపు సగం, అలాగే ప్రస్తుత ఆస్తులపై దగ్గర దాపు సుమారుగా 2 రెట్లు స్థిరాస్తులు ఉన్నాయి అనేది. అంటే ఇది 10 ఉంటే అది 19 ఉందంటే సుమారుగా మనము ఇది 1 రేట్ అయితే అది 2 రెట్లు ఉన్నట్టుంది. కానీ మనకి అక్కడ 10:19 అన్నారు కాబట్టి కొంచెం దగ్గరగా ఉందని చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ 6th రేషియో ఏంటది? అప్పు ఈక్విటీ రేషియో, డెట్ అండ్ ఈక్విటీ రేషియో. దీనికి కూడా 2 సూత్రాలు ఉన్నాయని చెప్పాం. ఏంది ఆ 2 సూత్రాలు? లాంగ్ టర్మ్ లయబిలిటీస్ బై షేర్ హోల్డర్స్ ఫండ్స్, దీర్ఘకాలిక నిధులు బై వాటాదారుల నిధులు. సో కాబట్టి దీర్ఘకాలిక నిధులు అంటే దీర్ఘకాలిక నిధులు కాదు, దీర్ఘకాలిక రుణాలు. దీర్ఘకాలిక రుణాలు అంటే మనం ఇక్కడ ఓన్లీ డిబెంచర్స్ మాత్రమే, అంటే ఆధిక్యపు వాటా మూలధనం కూడా సంస్థ యొక్క ఒక రకంగా మూలధనమే అవుతుంది. కాబట్టి అవుట్ సైడర్స్, బయట వారి అప్పులు అంటాం తెలుగులో. దీర్ఘకాలిక రుణాలు అంటే బయట వారి అప్పులు. కాబట్టి డిబెంచర్స్ పూర్తిగా సంస్థతో ఎలాంటి రుణపత్రం ఇచ్చి అప్పు తీసుకుంటున్నాం. వాళ్ళు కంపెనీలో ఎలాంటి మెయింటెనెన్స్ కానీ ఎలాంటి ఓటింగ్ కానీ ఉండదు. సో కాబట్టి దాన్ని మనం అవుట్ సైడర్స్ లయబిలిటీస్ అంటాం. కాబట్టి అది మనకు 12% డిబెంచర్స్ అని లయబిలిటీ సైడ్ ఇచ్చినాడు, 5 lakhs. వాటాదారుల నిధులు అన్నాడు. దానికి వాటాదారుల నిధులు తీసుకోవాలి అంటే ఈక్విటీ వాటా మూలధనం 10 లక్షలు, ఆధిక్య వాటా మూలధనం 5 లక్షలు, మొత్తం 15 లక్షలు, సాధారణ రిజర్వ్ 1 లక్ష, లాభ నష్టాల ఖాతా 4 లక్షలు. సో ఆట వరకు వాటాదారులు కాబట్టి అవన్నీ మనం టోటల్ చేసుకుంటే 20 లక్షలు వస్తుంది. కాబట్టి ఎంత ఉంది నిష్పత్తి? 5 లక్షలు బై 20 లక్షలు = ఎంత ఉంది? 0.25:1. 0.25:1. అంటే వాటాదారుల నిధులు లో ఇది ఒక వంతు ఉంటే అందులో పావు భాగం అంటే 25%. అప్పుడు దీన్ని మనము వాటాదారులు 4 భాగాలు అనుకుంటే అది దీర్ఘకాలిక రుణాలు అనేది 1 భాగంగా ఉంది. ఓకే, సో అది డెట్ ఈక్విటీ రేషియో. నెక్స్ట్ దీనికి ఇంకొక సూత్రం కూడా ఉంది. ఏంది ఆ సూత్రము? దీర్ఘకాలిక రుణాలు, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ బై వాటాదారుల నిధులు ప్లస్ దీర్ఘకాలిక నిధులు, వాటాదారుల నిధులు ప్లస్ దీర్ఘకాలిక నిధులు. కాబట్టి మనకి ఇక్కడ దీర్ఘకాలిక రుణాలు = 5 లక్షలు, అలాగే వాటాదారుల నిధులు 20 లక్షలు ప్లస్ దీర్ఘకాలిక ఆ పైన వేసుకున్నటువంటి 5 లక్షలు కూడా మనం యాడ్ చేసుకుంటే
మొత్తం 25 laక్స్ వస్తుంది. కాబట్టి ఈ నిష్పత్తి ఎలా ఉందయ్యా అంటే 0.2 0.20:1 నిష్పత్తి. ఏందది? రెండవ సూత్రం ప్రకారం అప్పు ఈక్విటీ నిష్పత్తి, డెట్ అండ్ ఈక్విటీ రేషియో, డెట్ ఈక్విటీ రేషియో ఇజ్ ఈక్వల్ టు రెండవ సూత్రంలో మనము 2:3 ఉండాల్సింది మనకి ఇక్కడ 0.2:1 గా ఉంది. నెక్స్ట్ యాజమాన్య నిష్పత్తి. యాజమాన్య నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు వాటాదారుల నిధులు. వాటాదారుల నిధులు అంటే మొత్తం 20 లక్షలు, మొత్తం ఆస్తులు 29 లక్షలు. ఈ రెండింటికి నిష్పత్తి కట్టినట్టయితే మనకు 20:29గా ఉంది. నెక్స్ట్ మూలధన గేరింగ్ నిష్పత్తి. దీనికి సూత్రం ఈజ్ ఈక్వల్ టు ఏంది? స్థిర వడ్డీ చెల్లించాల్సి ఉన్న సెక్యూరిటీలు బై ఈక్విటీ వాటా మూలధనము ప్లస్ రిజర్వులు మిగుళ్ళు. మూలధన గేరింగ్ అంటే స్థిర వడ్డీ చెల్లించాల్సి ఉన్నటువంటి సెక్యూరిటీలు అంటే డిబెంచర్లు ప్లస్ ఆధిక్యపు వాటా మూలధనము రెండు కలిపితే మనకి ఇక్కడ 10 లక్షలు. సో ఈక్విటీ వాటా బై ఈక్విటీ వాటా మూలధనము 10 లక్షలు, రిజర్వులు మిగిళ్ళు వచ్చేసి వాటా మూలధనం 10 లక్షలు ఉంది, రిజర్వులు మిగులు సాధారణ రిజర్వు లాభ నష్టాల కథ రెండు కలిపి 5 లక్షలు, మొత్తం 10-15 లక్షలు ఉంది. కాబట్టి దీనికి నిష్పత్తి కడితే మనము 1:1.5 ఉంది. 10 లక్షలు బై 15 లక్షలు వేస్తే 1:1.5. నెక్స్ట్ లాస్ట్ వన్ మనం క్యాల్కులేట్ చేసింది స్థిరాస్తుల నిష్పత్తి. స్థిరాస్తులు బై వినియోగించిన మూలధనం. సో కాబట్టి వినియోగించిన మూలధనం ఎలా వస్తుంది అంటే మొత్తం ఆస్తుల్లో నుంచి కరెంట్ లయబిలిటీస్ తీసేస్తే మనకు అది వస్తుంది. స్థిరాస్తులు మనకు తెలిసి ఇంతకు ముందు లెక్కేసాం. స్థిరాస్తులు ఎంత అనేది 19 లక్షలు, రైట్. కాబట్టి వినియోగించిన మూలధనం కావాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? మొత్తం ఆస్తుల్లో నుంచి మనము కరెంట్ లయబిలిటీస్ తీసేస్తే మనకు వినియోగించిన మూలధనం వస్తుంది. సో కాబట్టి మొత్తం టోటల్ అసెట్స్ లో నుంచి కరెంట్ లయబిలిటీస్ తీసేయాలి. కాబట్టి మొత్తం టోటల్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు 29 lakhs ఉంది. దాంట్లో నుంచి కరెంట్ లయబిలిటీస్ ఇంతకుముందు మనం క్యాల్కులేట్ చేసాం 4 lakhs ఉంది. అది తీసేస్తే 25 lakhs. కాబట్టి స్థిరాస్తులు కూడా మనకు తెలుసు కాబట్టి 19 lakhs బై 25 lakhs ఈజ్ ఈక్వల్ టు, దాన్ని కూడా సింప్లైజేషన్ కష్టం కాబట్టి 0 కొట్టేస్తే 19:25. ఇది మనం చెప్పినటువంటి నిన్నటి లెక్క. సో అర్థమైందా? ఏమ్మా? హలో, అర్థమైంది సార్. వెరీ గుడ్. పోతే లాస్ట్ వన్ లెవరేజీ నిష్పత్తులు. లెవరేజీ నిష్పత్తులు, లివరేజీ రేషియోస్, LIVERAGE, లివరేజ్ రేషియోస్, లివరేజీ నిష్పత్తులు. సో ఈ లివరేజీ నిష్పత్తులు మనకు రెండు రకాలు. వాటి గురించి చెప్పుకోబోయే ముందు ఇక అసలు లివరేజ్ సంస్థ మూలధన నిర్మాణంలో వినియోగించిన రుణం ఎంత తెలుసుకోవడానికి ఈ నిష్పత్తులు మనకు ఉపయోగపడతాయి. సంస్థ మూలధన నిర్మాణంలో, క్యాపిటల్ స్ట్రక్చర్ లో మనము ఎంత రుణం వినియోగించాము, రుణం ఎంత ఉంది అని తెలుసుకోవడానికి మనకు ఈ నిష్పత్తులు ఉపయోగపడుతుంది.
కాబట్టి సంస్థలు ఈక్విటీ నిధులతో పాటు సో కాబట్టి ఈక్విటీ నిధులు అంటే ఏమని అర్థము? ఓనర్స్ యొక్క వాటాదారుల యొక్క నిధులు, నెట్వర్క్. సో కాబట్టి దాంతో పాటు రుణ నిధులు కూడా ఉపయోగిస్తుంది. సో కాబట్టి సంస్థలు ఈక్విటీ నిధులతో పాటు రుణ నిధులు కూడా ఉపయోగిస్తుంది. కాబట్టి ఎందుకంటే వాటాదారులకు చెల్లించేటువంటి లాభాలు గరిష్టీకరించడానికి, పన్ను తర్వాత నికర లాభం గరిష్టీకరించడం సాధించాలి అంటే మనము ఈక్విటీ మూలధనంతో పాటు రుణ నిధులు కూడా అవసరమే. ఇవి రెండిటి వల్ల ఎందుకు అంటే మనము ఓన్లీ మనీ మూలధనం పెట్టుకుని వ్యాపారాన్ని రన్ చేస్తే వాటాదారులకి వాళ్ళకి రావాల్సినటువంటి లాభాలని గరిష్టీకరించడానికి వీలు కాదు. అలాగే పన్ను తర్వాత నికర లాభం గరిష్టీకరించడానికి కూడా మనకు ఈ మూలధనంతో పాటు రుణ నిధులు కూడా అవసరమవుతాయి. కాబట్టి రుణ నిధులు ప్రాథమిక సౌకర్యం ఏంటంటే దానివల్ల పన్ను తర్వాత నిధుల వ్యయం కూడా వాటా స్వల్పంగా ఉంటుంది. ఓకే. సో కాబట్టి వాటి జారీ నిబంధనల ప్రకారం మనము క్రమంగా వాటిని తిరిగి చెల్లించవచ్చు. సో ఇక్కడ వాటాదారుల నియంత్రణ పరిస్థితిని ఏమాత్రం తగ్గించడం జరగదు. సో కాబట్టి రుణ నిధులు వాటికి ద్రవ్యత్వ రిస్క్ అంటే వాటికి ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే మనము రుణాన్ని నిధులు ఉపయోగించినప్పుడు దానికి మనం స్థిరమైనటువంటి వడ్డీ చెల్లించాలి, ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి చెల్లించాల్సి వస్తుంది. సో కాబట్టి ఆ రిస్క్ ను కనుక మనము భరించగలిగినట్లయితే మనకు సంస్థకి వాటాదారుల లాభాలు గరిష్టీకరించడానికి, అలాగే మనము పన్ను తర్వాత నికర లాభం గరిష్టీకరించడానికి మనకు ఈక్విటీ నిధులతో పాటు రుణ నిధులు కూడా మనకు చాలా అవసరం అవుతాయి. సో కాబట్టి ఇది మనకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో బాగా క్లియర్ గా వస్తుంది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సో విధానంలో మనం లెవరేజ్ అంటే ఏమని అర్థం అంటే ఇక్కడ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో లెవరేజ్ అంటే యజమానులకు వచ్చే రాబడిని పెంచడానికి నిధులు వినియోగించడం అనే అర్థం. లెవరేజ్ అంటే ఏమని అర్థము? సో మన మామూలు అర్థంలో కూడా లెవరేజ్ అంటే ఏందో మనం చెప్పాను. లెవరేజ్ అంటే దేనన్నా సహాయం తీసుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక ట్రక్కో లేకపోతే లారీయో ఏదో పంచర్ అయింది, దానికి జాకీ పెట్టితే దానికి మధ్యలో జాకీకి దాన్ని లేపడానికి ఒక లివర్ అనేది అవసరం, రాడ్. దాని సహాయంతో దాన్ని మనం పైకి ఈజీగా లేపి ఆ యొక్క ప్రాబ్లమ్ ని మనం సర్చ్ చేసుకోవడానికి వీలవుతుంది, అవునా? సో కాబట్టి అది లివర్ అంటే అర్థం. లివర్ అంటే మనం ఆ జాకీ లేపడానికి ఒక రాడ్ వేసి తిప్పుతా ఉంటే అది పైకి లేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో దీని అర్థం ఏంది అంటే యజమానులకు రాబడిని పెంచడానికి నిధులు వినియోగించడం అని అర్థం. యజమానులకి రాబడిని పెంచడానికి ఎలా పెరుగుతుంది రాబడి? ఇక్కడ ఈక్విటీ వాటా మూలధనం ఆధిక్యపు వాటా మూలధనం ద్వారా, డిబెంచర్ల ద్వారా వాటికి స్థిరమైనటువంటి వడ్డీ రేటును చెల్లించేస్తే ఆ స్థిరమైనటువంటి వడ్డీ రేటు కన్నా అధికంగా లాభాలు వచ్చాయి అనుకోండి సంస్థకి. సో ఆ మిగిలినటువంటి లాభాలని ఎవరు తీసుకోవడం జరుగుతుంది? ఈక్విటీ వాటాదారులైనటువంటి యజమానులు. కాబట్టి దీనికి ఇక్కడ అర్థం ఏంది అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో లివరేజ్ అంటే యజమానులకు రాబడిని పెంచడానికి నిధులను వినియోగించడం. సో కాబట్టి లివరేజ్ ప్రతికూలంగా కూడా ఉండవచ్చు. లివరేజ్ అనేది మనము అనుకూలంగా ఉండొచ్చు, అలాగే ప్రతికూలంగా కూడా ఉండవచ్చు.
సో కాబట్టి స్థిర నిధుల వ్యయం కంటే రాబడి ఎక్కువగా ఉంటే అది అనుకూలమని చెప్పొచ్చు. రాబడి రేటు గణనీయంగా పడిపోయినట్లయితే అప్పుడు అది ప్రతికూలము అని కూడా భావించవచ్చు. ఎందుకంటే మనం అక్కడ స్థిరమైనటువంటి వడ్డీ రేటు వేసి ఆధిక్యపు వాటాదారులకు కానీ డిబెంచర్దారులకు కానీ చెల్లించాలి. ఓకేనా? మనము వాళ్ళకి చెల్లించాల్సినటువంటి ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, స్థిరమైనటువంటి వడ్డీ మొత్తానికన్నా మనం తక్కువ రాబడి వచ్చింది అనుకోండి, దానికి రేటు కన్నా తక్కువ రాబడి వచ్చిందంటే అప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నట్టు. అలాగే మనము వాళ్ళకి చెల్లించాల్సినటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, స్థిర వడ్డీ చెల్లించాల్సినటువంటి ఆ మొత్తం కన్నా మనకు అధికంగా రాబడి వచ్చిందనుకోండి, అధికంగా రాబడి వస్తే ఏమవుతుంది? అది అనుకూల పరిస్థితిలో ఉన్నట్టు. కాబట్టి మనం అందుకని ఇక్కడ ఫైనాన్షియల్ మేనేజర్స్ ఫైనాన్షియల్ ప్రణాళికలు తయారు చేసుకోవడానికి లెవరేజ్ ని సాధారణంగా ఉపయోగిస్తుంటారు. సో కాబట్టి మనము లెవరేజ్ ని మనం రెండు రకాలుగా చెప్పుకుంటాం. ఒకటి ఆపరేటింగ్ లివరేజ్, రెండు ఫైనాన్షియల్ లివరేజ్. ఒకటి ఏంటి? ఆపరేటింగ్ లివరేజ్, రెండవది ఫైనాన్షియల్ లివరేజ్. సో కాబట్టి ఆపరేటింగ్ లివరేజ్, సో ఇక్కడ ఇది అమ్మకపు పరిమాణంలో మార్పుల శాతం కన్నా, అమ్మకం పరిమాణంలో మార్పుల శాతం కన్నా అమ్మకం పరిమాణంలో మార్పుల శాతం కన్నా అమ్మకం పరిమాణం మార్పులు ఎక్కువగా ఉండడం వలన స్థిర వ్యయంతో పాటు లాభ శాతం మారడం కూడా మనకి ఇక్కడ లభిస్తుంది. సో కాబట్టి అమ్మకం పరిమాణం మార్పుల కారణంగా మనకి ఇక్కడ పన్ను వడ్డీకి ముందు లాభం ఎంత మారుతుందో ఈ లివరేజ్ నిష్పత్తి తెలుస్తుంది. సో కాబట్టి అందుకనే ఒక సంస్థ తన అవసరాలకు గాను రుణ మూలధనాన్ని, అది పక్కన పెడదాం, ఇక్కడ మనం ఫస్ట్ ఓన్లీ ఆపరేటింగ్ లివరేజ్ గురించి చెప్తున్నాం. కాబట్టి అమ్మకం పరిమాణంలో మార్పుల శాతం కన్నా అమ్మకం పరిమాణం మార్పులు ఎక్కువగా ఉండడం వలన స్థిర వ్యయంతో లాభ శాతం మారడం ద్వారా ఇది లభిస్తుంది. సో కాబట్టి అమ్మకంలో మనకు మొత్తం టోటల్ అమ్మకాలలో 5% పెరిగింది అనుకోండి. సో అక్కడ మనకు అమ్మకాలలో మార్పు అంతకన్నా ఎక్కువ ఉంది అనుకోండి, అమ్మకాల పరిమాణంలో మార్పు శాతం కన్నా అమ్మకం పరిమాణంలో మార్పులు ఎక్కువగా ఉండడం వల్ల, అంటే అమ్మకాల శాతము కొద్ది శాతం, ఒక 5% పెరిగితే మొత్తం అమ్మకాల్లో మనకు దానికన్నా ఎక్కువ పెరిగింది అనుకోండి, అమ్మకాల శాతంలో మార్పు పెరుగుదల కన్నా అమ్మకం పరిమాణంలో కనుక మార్పు ఎక్కువగా ఉండడం వల్ల స్థిర వ్యయంతో లాభం మారడం వల్ల ఇది లభిస్తుంది. మనం ఆల్రెడీ దీని గురించి ఎక్కడ చెప్పామయ్యా అంటే మార్జినల్ కాస్టింగ్ గురించి చెప్పేటప్పుడు చాలాసార్లు చెప్పాం. మార్జినల్ కాస్టింగ్ అనేది మొదట మనము స్థిర వ్యయాలు ఒక 20,000 అయినాయి అనుకోండి, ₹1,00,000 మేడం కనబడినాయా, ఉన్నాయా? సో మనము
ఈ పన్నులు వడ్డీకి ముందు లాభాన్ని ఈబిఐటి అంటామని చెప్పి. ఏది మేడం అది? ఆర్డర్ కాపీ మనం అన్నిటికీ పెట్టాం కదా. ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తాం మేడం, ఖాళీ అయిపోద్ది నాకు. 5 minutes వచ్చేస్తుంది, మాట్లాడు. సో కాబట్టి మనం ఇక్కడ మార్జినల్ కాస్టింగ్ గురించి చెప్పుకునేటప్పుడు, మార్జినల్ కాస్టింగ్ అంటే చర వ్యయం. మనకు వ్యయాలు, వస్తు ఉత్పత్తులకు అయ్యేటువంటి వ్యయాల్ని మనం స్థిర వ్యయాలు, చర వ్యయాలుగా భావించి, మనకు ఈ చర వ్యయాల్ని వస్తు పరిమాణంలో పాటు వస్తువు లేదా అమ్మకాల లేదా వాటితో ఉత్పత్తి పరిమాణంతో పాటు మారేటువంటి వ్యయాలు చర వ్యయాలు, స్థిరంగా ఉండేటువంటి చర వ్యయాలు అన్నాయి. అయితే ఆ చర వ్యయాలు కనుక మనం రాబట్టేసుకుంటే, మనం ఒక ప్రాబ్లం వేసాం, మీకు గుర్తుందో లేదో. ఒక 1,00,000 రూపాయలకి అమ్మినప్పుడు బిఈపి అంటే ఆ ప్రాబ్లం ఎక్కడ ఉండాలా మీకు చూస్తాను ఒక నిమిషం, దాన్ని చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. కాస్ట్ అకౌంటింగ్ లో కదా, లాస్ట్ సెమ్ లో అనమాట. రైట్, చిన్న ఒక ప్రాబ్లంతో మీకు దాన్ని నేను క్లియర్ గా అర్థమయ్యేట్టుగా చెప్తాను. రైట్, 1,00,000 రూపాయలు అమ్మకాలు అనుకుందాం. ఇది 1,00,000 రూపాయలు అమ్మకాలు అయితే, మొదటి 1,00,000 రూపాయల మీద మనకు లాభం వచ్చేసి 10,000. అలాగే చర వ్యయం వచ్చేసి 70% అంటే 70,000. అయితే ఇక్కడ మనము పివి నిష్పత్తి = 30% ఉంటుంది, స్థిర వ్యయము = 20% ఉంటుంది, ఎందుకంటే లాభం 10,000 కాబట్టి. అలాగే 40,000 లాభాన్ని గడించడానికి మనం ఎంతగా అమ్మకాలు అమ్మాలి అనేది ఒక ప్రాబ్లం చెప్పాను పోయినసారి మీకు లాస్ట్ సెమ్ లో. సో కాబట్టి ఇక్కడ 1,00,000 రూపాయలకి అమ్మినప్పుడు లాభము మీరు 10,000 వచ్చింది. 40,000 రావాలంటే ఎంతకు అమ్మాలి? 40,000 లాభం రావాలంటే మన మామూలు ఎస్టిమేషన్ ప్రకారము ఇంకొక 3 లక్షలకి అమ్మితే, 1,00,000 రూపాయల మీద అమ్మినప్పుడు 10,000 వస్తుంది, ఇంకొక 1,00,000కి అమ్మినప్పుడు 10,000 వస్తుంది, ఇంకొక 1,00,000కి అమ్మినప్పుడు 10,000 వస్తుంది. కాబట్టి అలా 4 లక్షలకి అమ్మితే 40,000 వస్తుందని. కానీ మనకు మొదట 1,00,000కి అయ్యేటువంటి స్థిర వ్యయాలు 2వ 1,00,000 అమ్మకాలకు కావు. కాబట్టి 1,00,000 నుంచి అమ్మకాల పరిమాణం 2 లక్షలకు వచ్చినప్పుడు మనకు 40,000 లాభం వచ్చేస్తుంది. ఎలాగా? మొదటి 1,00,000కి అమ్మినప్పుడు 10,000 లాభం వచ్చింది, 2వ 1,00,000కి అమ్మినప్పుడు 10,000 లాభము ప్లస్ స్థిర వ్యయాల్లో మిగిలి వచ్చింది 20,000. స్థిర వ్యయాలు 20,000 మిగిలాయి అనుకోండి. మనం 2వ 1,00,000కి మనం అమ్మకాలు పెంచినప్పుడు, అమ్మకాల పరిమాణం పెరిగినప్పుడు స్థిర వ్యయాలు అనేటివి మారవు కదా, స్థిరంగా ఉంటాయి కదా, చర వ్యయాల్లోనే కదా మార్పు వస్తుంది. కాబట్టి మనము ఆ సూత్రాన్ని బట్టి మనకి ఇక్కడ ఈబిఐటి, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ లో దీంట్లో మనకు ఎంత అమ్మకాల పరిమాణం మారినప్పుడు, అమ్మకాల పరిమాణంలో ఇప్పుడు ఇది అర్థమైతే మనము టాపిక్ ఎక్కడ చెప్తా ఉన్నాము,
ఫైనాన్షియల్ లివరేజ్. కాబట్టి ఇక్కడ ఆపరేటింగ్ లివరేజ్ ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటి అంటే మార్జినల్ కాంట్రిబ్యూషన్. మార్జినల్ కాంట్రిబ్యూషన్ ని మనం EBIT అంటాం. ఓకే, సో మార్జినల్ కాంట్రిబ్యూషన్ బై పన్ను వడ్డీకి ముందు లాభం. పన్నుకి వడ్డీకి ముందు లాభం. సో కాబట్టి దీన్ని అమ్మకాల రాబడి ఆపరేటింగ్ ఆదాయంలో మార్పు ప్రభావాన్ని గుర్తించి ఫైనాన్షియల్ మేనేజర్ కు ఆపరేటింగ్ లివరేజ్ తెలియజేస్తుంది. ఈ విధంగా అమ్మకాల పరిమాణంలో కొద్ది మార్పులున్నా దాని ప్రభావం వడ్డీ పన్ను, దాని ప్రభావం పన్ను వడ్డీకి ముందు ఉన్నటువంటి నికర లాభంపై ప్రభావాన్ని ఆపరేటింగ్ లివరేజ్ తెలియజేస్తుంది. సో కాబట్టి మనకు అమ్మకాల రాబడి, ఆపరేటింగ్ ఆదాయంలో మార్పుల ప్రభావాన్ని గుర్తించి ఆపరేటింగ్ లివరేజీ మనకు తెలియజేస్తుంది. కాబట్టి అమ్మకాల పరిమాణంలో కొద్ది మార్పులున్నా దాని ప్రభావం పన్ను వడ్డీకి ముందు లాభంపై ఉన్న ప్రభావాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి అమ్మకాల పరిమాణం బ్రేక్ ఈవెన్ పాయింట్ కు ఎక్కువగా పెరుగుతున్న కొద్ది ఆపరేటింగ్ లివరేజ్ అనేది తగ్గుతూ వస్తుంది. సో కాబట్టి ఆపరేటింగ్ లివరేజ్ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ కాంట్రిబ్యూషన్ అంటే స్థూల లాభము బై పన్ను వడ్డీకి ముందు లాభము. ఈ సూత్రం ద్వారా మనం దీన్ని లెక్కించవచ్చు. అలాగే రెండవది ఫైనాన్షియల్ లివరేజ్. కాబట్టి ఒక సంస్థ తన అవసరాలకు గాను రుణ మూలధనాన్ని స్వీకరించడాన్ని ఫైనాన్షియల్ లేదా ఆర్థిక లివరేజ్ అంటాం. ఒక సంస్థ తన అవసరాలకు గాను రుణ మూలధనాన్ని స్వీకరించడాన్ని ఫైనాన్షియల్ లేదా ఆర్థిక లివరేజ్ అంటారు. ఓకేనా, రైట్. కాబట్టి ఆపరేటింగ్ ఆదాయాలలో ఉన్న మార్పుల కారణంగా ఇక్కడ ఆపరేటింగ్ ఆదాయాన్ని తీసుకుంటాం. ఇక్కడ ఇంతకు ముందు మనం మార్జినల్ ఆపరేటింగ్ లివరేజ్ ని కనుక్కోవడానికి మార్జినల్ కాంట్రిబ్యూషన్ బై EBIT అన్నాము. మార్జినల్ కాంట్రిబ్యూషన్ అంటే స్థూల లాభము బై EBIT. ఇక్కడ ఏం తీసుకుంటామయ్యా అంటే EBIT బై EBT. దాన్నే మనం ఇక్కడ ఆపరేటింగ్ ఆదాయాలలో ఉన్న మార్పుల కారణంగా పన్నుకు ముందు EBT అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ లో ఎంత మార్పు వచ్చింది తెలుసుకోవడానికి మనము ఈ ఫైనాన్షియల్ లివరేజ్ ని కనుక్కుంటాం. కాబట్టి ఫైనాన్షియల్ లివరేజ్, ఆర్థిక లివరేజ్ ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంది అంటే పన్ను వడ్డీకి ముందు లాభం, జాగ్రత్తగానండి, పన్ను వడ్డీకి ముందు లాభము బై పన్నుకు ముందు లాభం. EBIT ప్లస్ EBT, EBIT బై EBT, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ బై ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్. సో ఈ రెండింటి ద్వారా, ఈ ఈక్వేషన్ ద్వారా మనము ఫైనాన్షియల్ లివరేజ్ ని కనుక్కోవచ్చు. సో కాబట్టి ఇది ఈ రెండు లివరేజ్ నిష్పత్తులు అంటే ఆపరేటింగ్ లివరేజ్, ఫైనాన్షియల్ లివరేజ్. సో దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లము మనం వేస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ ప్రాబ్లం పెడతాను, దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లము దీన్ని రాసి పెట్టుకోండి. క్లాస్ లో ఆ ప్రాబ్లం వేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనము లివరేజ్ రేషియోస్ అంటే సంస్థ యొక్క మూలధన నిర్మాణంలో వినియోగించిన రుణం ఎంత వరకు ఉంది తెలుసుకోవడానికి మనకు ఈ లివరేజ్ నిష్పత్తులు ఉపయోగపడతాయి.
సో ఎందుకంటే సమస్త ఈక్విటీ నిధులతో పాటు రుణ నిధులు కూడా ఉపయోగపడతాయి. ఎందుకు? వాటాదారులకు చెల్లించేటువంటి లాభాలను గరిష్టీకరించడానికి మరియు పన్ను తర్వాత నికర లాభం గరిష్టీకరణ సాధించాలి అంటే ఈక్విటీ నిధులతో పాటు రుణ నిధులు కూడా సంస్థకి అవసరము. ఓకేనా? ఆల్రెడీ మనం ఇంతకు ముందే చెప్పాం, ఈక్విటీ నిధులు ఎక్కువయ్యాయి అనుకోండి, ఎక్కువ మంది ఈక్విటీ వాటాదారులు అయితే, ఎక్కువ మంది వేలల్లో లక్షల్లో ఈక్విటీ వాటాదారులు ఉంటే కంపెనీ యొక్క నిర్వహణ అనేది కష్టం అవుతుంది. సో కాబట్టి మనము పెట్టినటువంటి మూలధనానికి ఒక 10 లక్షలు మూలధనం తీసుకొని బయట ఇంకో 10 లక్షలు మూలధనం అప్పు రుణ నిధులు తీసుకొని 20 లక్షలతో వ్యాపారం చేసామనుకోండి, వాళ్ళకి స్థిర వడ్డీ చెల్లించాల్సినటువంటి ఆ మొత్తం దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చినప్పుడు వాళ్ళకి స్థిర వడ్డీ చెల్లించేస్తున్నాం. ఆ మిగులు లాభాలన్నీ ఎవరు తీసుకోవడం జరుగుతుంది? ఎవరికి చెందుతున్నాయి? యజమానులకి, ఈక్విటీ వాటాదారులకు చెందుతున్నాయి. కాబట్టి ఈ విధంగా రుణ నిధులు ఎంత ఉన్నాయి, దాని ద్వారా ఎంత ప్రయోజనాలు వచ్చినాయి, అలాగే దాన్ని అర్థం చేసుకోవడానికి మనం లెవరేజ్ని 2 రకాలుగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విధానంలో లివర్ అంటే అర్థమైంది అంటే యజమానులకు వచ్చేటువంటి రాబడులను పెంచడానికి, నిధులు వినియోగం అని చెప్పొచ్చు. నిధులని వినియోగించడం, మరి ఎక్కువ అప్పులు కూడా, రుణ నిధులు కూడా ఎక్కువ ఉపయోగించకూడదు. ఈక్విటీ నిధులు వీటి పరిస్థితిని బట్టి మనము దాన్ని వినియోగించుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇది కాబట్టి అందుకని మనం ఇక్కడ లెవరేజీని 2 రకాలుగా చెప్పాం. ఆపరేటింగ్ లెవరేజ్, అలాగే ఫైనాన్షియల్ లివరేజ్. ఓకేనా? సో కాబట్టి ఈ ఆపరేటింగ్ లివరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంది సూత్రం చెప్పాము? మార్జినల్ కాంట్రిబ్యూషన్ బై పన్ను వడ్డీకి ముందు లాభం. అలాగే ఫైనాన్షియల్ లివరేజ్ రుణ మూలధనాన్ని స్వీకరించడం, రుణము అర్థం ఇక్కడ ఫైనాన్స్ అంటే రుణం, ఆర్థిక లివరేజ్ అంటాం దాని ద్వారా ఇతరుల దగ్గర నుంచి అప్పు తీసుకొని మనకు కంపెనీ యొక్క యజమానులను రాబడి పెంచడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దీన్ని అందుకని ఫైనాన్షియల్ లివరేజ్ అంటాం. సో కాబట్టి ఆపరేటింగ్ లివరేజ్, ఫైనాన్షియల్ లివరేజ్ ఈక్వేషన్ ఏంటి? ఈబిఐటి బై ఈబిటి, వడ్డీ పన్నుకు ముందు లాభము బై పన్నుకు ముందు లాభం. ఇది సూత్రము. దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లం వేస్తే దీని గురించి మనకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? రైట్, రేపు క్లాస్ లో ప్రాబ్లం చూద్దాం.